బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ హన్మకొండ. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక స్పృహ కలిగిన గొప్ప మహనీయుడు, పద్మవిభూషణ్. తన ఊపిరి అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తిన గొప్ప వ్యక్తి కాళోజీ. కాళోజీ కుటుంబంలో కాళోజీ సోదరులు గొప్ప న్యాయవాది కాళోజీ రామేశ్వరరావు, ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్ లాంటి నాయకులు కాళోజీ నారాయణరావుతో ఎంతో సన్నిహితంగా మెదిలారు. కాళోజీ ఉద్యమం స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాలలోపు స్పీకర్ స్పందించాలని హైకోర్టు ఆదేశం. స్పందించకపోతే దానిని సొమోటోగా తీసుకుంటామన్న హైకోర్టు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన కొత్తలో 52 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ రావడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే సమయాన్ని మెన్షన్ చేయకపోవటం ఫిరాయింపుదారులకు అనుకూలంగా మారింది. చట్టం వచ్చి 39 సంవత్సరాలు వచ్చినా ఈ లొసుగులు ఫిరాయింపుదారులకి ఆయుధంగా మారింది. మోడీ గారు ఎన్నో చట్ట సవరణలు చేస్తున్నారు, కానీ మోదీపై ఎందుకు స్పందించటం లేదు? కొత్త చట్టాలు ఎందుకు తేవటం లేదు? తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖార్గే మాటలు వినకూడదు. వెంటనే తమ అధికారాన్ని వినియోగించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఫిరాయింపులపై చట్ట సవరణ లేకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోతున్నారు. ప్రజల తీర్పుపై ప్రజాప్రతినిధులు తప్పుడు నిర్ణయాలకు ఆస్కారం ఉండకూడదు. ఈరోజు వరంగల్ మహానగరంలో హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని కూడా ఇవాళ మేమందరం కూడా ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి మన తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే పాఠ్యాంశాల్లో చెప్పి మరి చిన్నారులకి చైతన్యపరచాలనేటువంటి ఓ గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనలు కూడా మరి కార్యరూపం దాల్చడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యులు కాళోజీ నారాయణరావు గారు. స్వాతంత్ర సమరయోధులు, సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహనీయుడు, పద్మవిభూషణ్ గ్రహీత. తన ఊపిరే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఊపిరి మరి కాళోజీ గారిది. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీలో అణచివేత సామాన్య ప్రజలపై చేసే సందర్భంలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ఆనాడు పరిపాలన పట్ల ఒక నిరసనను గలాన్ని విప్పి చైతన్యపరిచినటువంటి రోజులు మాకు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మేము ఆ రోజు విద్యార్థులుగా ఉన్నటువంటి రోజులవి. వారికి శాసనసభలు కూడా వారికి వ్యతిరేకంగా కూడా మరి అప్పుడే వచ్చినటువంటి శాసనసభ ఎన్నికలు కూడా పోటీ చేశారు కాళోజీ గారు. కాళోజీ గారి కుటుంబం మొత్తం కూడా వారి పెద్దన్నయ్య కాళోజీ రామేశ్వరరావు గారు ఒక గొప్ప న్యాయవాది వరంగల్ బార్ అసోసియేషన్ వరంగల్ కోర్టులో. నాలాంటి వాడికి చాలా అదృష్టం. ఎందుకంటే మరి న్యాయవాది బ్యాండ్స్ నేను కోర్టులో అడుగుపెట్టిన మొదటి రోజు కాళోజీ రామేశ్వరరావు గారే నా మెడకు కట్టడం జరిగింది. గొప్ప మహనీయుల స్ఫూర్తి తీసుకొని మరి వారి ఆలోచనలు తీసుకొని చైతన్యంతో నిండినటువంటి కుటుంబం తెలంగాణ కుటుంబం. తెలంగాణ రాష్ట్రం కోసం మరి పోరాటం చేయాలని చెప్పి ఆలోచన తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి నగరం వరంగల్ నగరం. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు,
అదే విశ్వవిద్యాలయంలో చాలామంది ప్రొఫెసర్లు మేధావులు మరి మన మధ్యలో లేనటువంటి బియ్యాల జనార్దన్ రావు గారు లాంటి నాయకులు కేసీఆర్ గారిని మరి కాళోజీ గారి ఇంటికి తీసుకెళ్ళి కల్పించడం జరిగింది. మేము గులాబీ జెండా పార్టీ పెట్టి మేమందరం 2001 ఏప్రిల్ తర్వాత మే జూన్ మాసాల్లో పార్టీని విస్తృతపరిచే సందర్భంలో కేసీఆర్ గారు వరంగల్కి వచ్చినప్పుడు మరి కాళోజీ గారి ఇంటికి మేమందరం కలిసి వెళ్ళినాం. కాళోజీ గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, ఈ ఉద్యమాన్ని లేపి నప్పుడు కింద పెట్టద్దు, దీన్ని చివరి వరకు పోరాటం చేయాలని చెప్పి ఒక మాట కూడా ఆ రోజు వారు వ్యక్తపరిచారు. అదే స్ఫూర్తితోని కేసీఆర్ గారు ఎత్తుకున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు విస్మరించలేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగింది. ప్రజాస్వామ్యం లోపల ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఈరోజు ఈ గులాబీ జెండా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మరి మాలాంటి ఇంత 100 మంది కార్యకర్తలం ఈరోజు మరి కాళోజీ గారి స్ఫూర్తిని వారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఒక రోజు ఈరోజు ఈ జయంతి నాడు మేము శపథం తీసుకుంటున్నాము. అందుకోసమే మేము పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తాము. ఇప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఎలాంటి మేము ఇలా అధికారం లేకపోవచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా కూడా తిరుగుబాటు ధోరణితోని ముందుకెళ్తామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు కాళోజీ గారిని గుర్తు చేసుకుంటూ మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూనుతున్నాం. జై తెలంగాణ. మిత్రులారా, ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే హైకోర్టు తీర్పిచ్చింది, దానిపైన మాట్లాడతాం. యా, ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ శాసనసభ్యులు ముఖ్యంగా దాన నాగేంద్రరావు గారు, మన కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు భద్రాచలం, వారు ముగ్గురిపైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో. ఏది స్పీకర్ గారి దగ్గర ఉన్న పిటిషన్ను డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వెంటనే 4 వారాల లోపల మరి ఆ పిటిషన్స్ని అంటే విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. మరి ఈ 4 వారాల లోపల స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం. సరే, ఈ వార్త మరి వేచి చూడాలి. స్పీకర్ గారు 4 వారాల్లో మరి దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో నేను ఒక న్యాయవాదిగా మరి 2004-2009లో మన హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఢిల్లీలో ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి మరి పార్లమెంటు సభ్యులు ఒకరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే మేము కూడా స్పీకర్ దగ్గర ఒక పిటిషన్ వేశాం. ఏది ఆ రోజు సోమనాథ్ చటర్జీ గారు ఉండే పార్టీని ధిక్కరించి నిర్ణయం తీసుకున్నారు, ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి మేము ఆ రోజు ఆలయ నరేంద్ర గారి పైన పిటిషన్ వేశాం సోమనాథ్ చటర్జీ గారి దగ్గర. అప్పుడు కూడా ఇదే మరి దాన్ని నాన్చుడి ధోరణితో ఉంటే కూడా మేము పట్టుబట్టి మరి సరే నిర్ణయం జరిగింది, విచారణ జరిగింది, అది వేరే విషయం. 1900 అంటే ఈ అనర్హత శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీ మార్పుడు జరిగినా, పార్టీ మార్చినా మరి అనర్హత వేటకు గురవుతాడని చెప్పేటువంటి చట్టము 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన కొత్తలో 52 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం రావడం జరిగింది. 10th షెడ్యూల్ అంటారు పార్లమెంట్ రాజ్యాంగంలో. 10th షెడ్యూల్ 1985లో వచ్చింది. దురదృష్టం ఏంటంటే
ఒక సమయం దాంట్లో పెట్టకపోవడమే స్పీకర్కి నిర్ణయాన్ని ఎన్నిసార్లు వాయిదా చేసినా కూడా ఏం చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు. 1985 అంటే అవి 15 సంవత్సరాలు, ఇది 24 సంవత్సరాలు, దాదాపు 39 సంవత్సరాలు ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా ఈ లొసుగు ఉన్నది 10th షెడ్యూల్లో. స్పీకర్, శాసనసభ స్పీకర్లు కానివ్వండి, పార్లమెంటు అంటే లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ కానీ, వాళ్ళకి ఒక 4 వారాల లోపల మీరు నిర్ణయం చేయాలని చెప్పి దాంట్లో ఉంటే ఇన్ని అనార్థాలకు దాపరించకపోవు. మరి ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, ఎన్నో చట్ట సవరణలు చేస్తాడు, రాజ్యాంగ సవరణలు చేస్తాడు. ఇది ఎందుకు చేయడు మోడీ గారు? అన్ని నీతులే చెప్తారు. ఇలా 10th షెడ్యూల్లో స్పీకర్ 4 వారాల లోపల దరఖాస్తు ఇచ్చిన తర్వాత డిస్పోజ్ చేయాలని చెప్పి దాన్ని రాస్తే ఈ లొల్లే ఉండకపో, ఈ కోర్టులో లొల్లి ఉండకపో. నాకు చాలా బాధేస్తుందంటే ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోని చివాట్లు తినాలా? కాబట్టి దయచేసి ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, మీరు ఈ రేవంత్ రెడ్డి మాటలు, రాహుల్ గాంధీ మాటలు, ఖార్గే గారి మాటలు వినకండి. మీరు వెంటనే మీకు అధికారం ఉన్నది, విచారణ చేయండి, దానిపైన నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పట్టుబట్టి పార్లమెంట్లో 10th షెడ్యూల్ని సవరణ చేసి స్పీకర్లకి కేవలం 4 వారాల, 6 వారాల, 2 వారాల, 1 వారమా ఏదో సమయం పార్లమెంటు విత్ ఇట్స్ విజ్డమ్ నిర్ణయం తీసుకొని ఆ సవరణ చేయాలని చెప్పి కూడా నేను 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవంతో నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. మోడీ గారి ప్రభుత్వం వెంటనే ఈ 10th షెడ్యూల్ని సవరణ చేయకపోతే ఇలాంటి ఈ ఆయారాంలు, గయారాంలు ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల అసలు విశ్వాసం కోల్పోతున్నారంటే కారణము ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మరి 85లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు చట్టం పెట్టినప్పుడు ఇలాంటి స్పీకర్లు ఉంటారు అనుకోలేదు, వాయిదాలు వేసే స్పీకర్లు ఉంటారు అనుకోలేదు. ఆ రోజు ఏమనుకున్నారు? స్పీకర్ అంటే చాలా ఒక నిబద్ధగా లాంటి వ్యక్తి స్పీకర్ కుర్చీలో కూర్చుంటాడు, తనకు ముందు ఇలాంటి పెటిషన్లు ఇస్తే తొందరగా డిస్పోజ్ చేస్తారని అనుకున్నారు ఆ రోజు 1985లో. దురదృష్టవశాత్తు మరి తదనంతరం జరిగిన పరిణామాలు ఈ విధంగా జరుగుతున్నాయి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను, అన్ని గిట్లం చేస్తానే. కాబట్టి నా దృష్టిలో వెంటనే తప్పు చేయకుండా చేయాలి, తప్పు చేసే ఆస్కారం ఉండకూడదు. కాబట్టి స్పీకర్లకి ఆ విచక్షణ అధికారాలు లేకుండా కేవలం 4 వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ 10th షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అలా హైకోర్టు 4 వారాల లోపల నువ్వు విచారించి దీనిపైన నిర్ణయం తీసుకోమని ఆదేశించారు. కాబట్టి ప్రసాద్ గారు, స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే మన కోర్టు సుమోటోగా స్వీకరిస్తాన్నది. ఇది మంచి పరిస్థితి కాదు. ఒక లెజిస్లేటివ్ ప్రజలు ఓటు ద్వారా గెలిపించినటువంటి శాసన సభ్యులు నిర్ణయం తీసుకునేటువంటి పవర్ను కోర్టుకి ఇవ్వడం మంచిది కాదు. జై తెలంగాణ.